ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలోని ఒక కార్పొరేషన్ 3 పురపాలక సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్, చెన్నూరు, కేతన్పల్లి, లక్షిట్పేట మున్సిపాలిటీలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. శుక్రవారం చివరి రోజు అయినందున అభ్యర్థులు నామినేషన్ దాఖలకు ఉదయం నుంచి రావాలని కోరారు. నామినేషన్ల పత్రాలు నింపడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా ఉన్నారు వాళ్ళకి పేరు రాయాలి, అన్నిటికీ నీళ్ళు రాయాలి, కానీ వాళ్ళకి పేరు రాయాలి. మన జిల్లాలో 4 మున్సిపాలిటీ, 1 మున్సిపల్ కార్పొరేషన్ మంచిర్యాల సంబంధించిన నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి పీస్ఫుల్ గా జరుగుతున్నాయి. రేపటి వరకు 5 o'clock ఈవినింగ్ వరకు, అంటే 5 o'clock చెప్తే అందరూ 5 o'clock కి రాకుండా అందరూ అభ్యర్థికి చెప్తున్నాను, ఎవరైనా వస్తే కొంచెం ముందు రండి. ఈవెన్ జీపీ ఎలక్షన్ లో కూడా నామినేషన్ మాకు 11-12 వరకు అయింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం లేట్ గా వస్తే మాకు ఇష్యూ అవుతుంది. కాబట్టి ఎవరైనా నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ రోజు కూడా రావచ్చు. రేపు కూడా కొంచెం ముందు వచ్చేసి నామినేషన్ వేయాలి. మనం అన్ని చోటాలు మనం నామినేషన్ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము. ఆ హెల్ప్ డెస్క్ లో ఎలక్టర్ రోల్ లో మీ సీరియల్ నెంబర్ ఎంత ఉన్నాయి, ప్రపోజర్ కి సీరియల్ నెంబర్ ఎంత ఉన్నాయి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఏమేం దానికి సంబంధించిన పత్రాలు కావాలి, దానికి ఎట్లా నింపాలి, ఎక్కడ సంతకం చేయాలి, అన్ని విచిత్రంగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళు ఒక్కసారి నింపి ఒక్కసారి హెల్ప్ డెస్క్ మీద చూపించి నామినేషన్ ఫైల్ చేస్తే ఎలాంటిగా రిజెక్షన్ ఉండవు. సో దట్ మనకి కూడా ఇంటెన్షన్ అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఎలక్షన్లు ఆర్ డెమోక్రసీ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మా ఇంటెన్షన్ కూడా ఎవరికి నామినేషన్ రిజెక్ట్ చేయకుండా అందరూ పోటీలో పార్టిసిపేట్ చేయాలి. మనం అట్లా ప్లాన్ చేస్తాం. కాబట్టి అన్ని రకాల స్క్రూటినీలో ప్రాబ్లం రాకుండా అందరికి నామినేషన్ యాక్సెప్ట్ అవ్వాలి. కాబట్టి మనం చేస్తున్నాము. అందరూ అభ్యర్థి కొంచెం జాగ్రత్తగా ఫీల్ చేసేసి కరెక్ట్ గా నామినేషన్ ఫైల్ చేస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం చూస్తాము. పీస్ఫుల్ ఎలక్షన్ కోసం మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రెడీ ఉన్నాము. మంచిర్యాల జిల్లాలో ఈసారి పీస్ఫుల్ గా ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరుగుతుంది. దానికోసం అందరూ మనం కలిసి పనిచేస్తాం. నస్పూర్ మండలంలోని మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లోని మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పూదరి కుమార్ బుధవారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్యల ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్ తన అనుచరులు బోడకుంట సందీప్, ఈర్ల స్వర్ణకుమార్, బొట్ల మహేష్, రంగారి నర్సయ్య, గోపాల్, సునీల్, మొలుగూరి మహేష్, ఉప్పు కుమార్ మరో 100 మందితో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 420 హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, వార్డు అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, పూదరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గతంలో పూదర్ కుమార్ గారు కౌన్సిలర్ గుండా ఆ ప్రాంతానికి మరి అభివృద్ధి చేసిన సందర్భం, ఆనాడు కౌన్సిలర్ ఉన్న సందర్భంలో ఆ ప్రాంతానికి అభివృద్ధి నిధులు మరి అడగడము ఇవ్వడం ప్రజలకు అందుబాటులో ఉన్న పూదర్ కుమార్ గారు ఈరోజు కేసీఆర్ పాలన మళ్ళీ రాష్ట్రంలో రావాలి, మంచాల ఈ ప్రాంతం మంచాల కార్పొరేషన్లో ఏదైతే మళ్ళా బీఆర్ఎస్ జెండా ఎగరని ఆలోచనతో బీఆర్ఎస్ తోటే అభివృద్ధి చేయగలుగుతాం. ముఖ్యంగా మంచాల కార్పొరేషన్లో మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్తో ప్రజల మద్దతు ఉంది, బీఆర్ఎస్కే ఓటేయాలని ఆలోచన ఉంది. ముఖ్యంగా అటైతే నస్తూరు, గతంలో నస్తూరు మున్సిపల్ శ్రీరాంపూర్ వేళ పెద్ద ఎత్తున మనం అక్కడ దాదాపు 3,200 మంది పట్టాలు మరి ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతం అంతా ఎంతో మరి
బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద అభిమానం ఉంది. అందులో ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఒకనాడు కారుణ నియామకాలు 15 సొంత పైబడి కింద పోగొట్టిన ఉద్యోగాలు తేవడమే కాకుండా తెచ్చిన తర్వాత దాదాపు ఒక 15,000 మంది సింగరేణిలో ఈ కారుణ నియామకం వల్ల మరి వాళ్ళు సెలెక్ట్ కావడం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంతమంది గతంలో ఎవ్రీ మంత్ మేము మెడికల్ బోర్డు పెట్టేవాళ్ళం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి నెలలో ఏదైతే మెడికల్ బోర్డు పెట్టామంటే పౌష్టిక 15 నెలల 15 అయితే మరొక మార్చి వస్తుంది. ఒక బోర్డు కూడా పెట్టలేదు మార్చి తర్వాత. అంటే కార్మికులు మొత్తం మెడికల్ బోర్డు పెట్టద్దు, ఉద్యోగాలు రావద్దు, సంఖ్య తగ్గాలి, ఇది ప్రైవేటీకరణ ఇవ్వాలన్న ఆలోచన 100% కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది ఆ రకంగా రూపకం. దానికి తోడు బీజేపీ కూడా వస్తుంది. మరి సందర్భంలో మీరంతా మనం చేసేది అక్కడ మొత్తం ఎంటైర్ ఇక్కడ 60 కార్పొరేషన్ ఏదైతే కార్పొరేటర్ అనుకోండి మరి అందరినీ కూడా మన పూదూరు కుమారు మన కౌన్సిలర్ టికెట్ అక్కడ మరి కార్పొరేట్ టికెట్గా ఇస్తున్నాం. ఆయన గెలిపించాలి. ఆయనతో పాటు మొత్తం ఎంటైర్ మంచిర్యాల కార్పొరేషన్ 60 మంది కార్పొరేషన్ గెలిపించి ఒక మంచి కార్పొరేషన్గా పేరు తేవడానికి మీ అంతా సహకారం కలగకుండా కార్యక్రమం. నా పేరు పూదూరు కుమార్. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఏదైతే గతంలో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దివాకర్ రావు గారి అప్పుడున్న ఎమ్మెల్యే దివాకర్ రావు గారి ప్రోద్బలంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ అనేక రకాల అభివృద్ధి పదంలో నేను మా వార్డుని కూడా డెవలప్ చేయడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వంలో మాకు ఏదైనా కూడా దివాకర్ రావు గారు అడగగానే అన్ని రకాల నిధులు ఇచ్చి మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి కాకపోతే మధ్యలో ప్రభుత్వం మారగానే మాకున్న కొన్ని ఇబ్బందులను వాళ్ళు ఎవరైతే ప్రేమ్ సాగర్రావు గారు గెలిచిందో అప్పుడున్న మా కౌన్సిలర్లందరికీ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మేము ఎన్నిసార్లు రానున్నా కూడా మా ఇంటికి మనుషులను పంపించి మీకు ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసి మమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న కాడ నుండి ఇప్పటి వరకు మాకు ఏ విధమైన పనులు ఇవ్వకుండా మా వాళ్ళు డెవలప్ చేయకుండా అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు కాంట్రాక్టర్లకు అదేవిధంగా డబ్బులున్న నాయకులకు మరి కమిషన్లతో ఉన్నటువంటి వాళ్ళకు టికెట్లు ఇచ్చి మరి మాకు అన్యాయం చేయడం జరిగింది. మేము ఏదైతే అప్పుడు నష్టపోయినామో మాకు ఈరోజు అన్నీ గుర్తొచ్చి మరి దేవుడు అటువంటి దివాకర్ రావు గారిని వదిలిపెట్టినందుకు మరి మాకు అన్ని విధాలుగా మాకు ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ పార్టీలోకి వచ్చినాము. మరి ఈరోజు ఈ పార్టీలోకి రావడానికి ముఖ్య కార్యక్రమం కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు, అలాగే మాజీ సర్పంచ్ రాజేంద్ర పన్నన్న గారు, మా దగ్గర ఉన్నటువంటి నాయకులందరితో పాటు మేమందరం కలిసి ఈ పార్టీలోకి జాయిన్ అయినాం. ఖచ్చితంగా ఇదే పార్టీలో ఉండి పోటీ చేసి మళ్ళీ దివాకర్ రావు గారి అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తాం. మంచిర్యాల హమాలివాడకు చెందిన సీనియర్ నాయకుడు వెంగల కుమరయ్య గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు సమక్షంలో కుమరయ్యతో పాటు 50 మంది బీజేపీలో చేరారు. ఈ మేరకు వారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తుందని అన్నారు. బీజేపీలోకి వివిధ పార్టీల నేతలు చేరడం అందుకు తార్కాణమని చెప్పారు. भारत माता की जय, जय श्री राम, जय श्री राम, नरेंद्र मोदी गारी नायकत्व जय 46 రాగుల మల్లేష్ గారు కృషి నేత జై శ్రీరామ్ కుటుంబ చంద్ బండారు తిరుపతి శ్రీనివాస్ గారు
సంతోష్ అనిల్ రేవేందర్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటేశ్వర గౌడ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే మంచిర్యాలలో ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్షన్స్ సందర్భంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు, పార్టీలో చేరుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారి పరిపాలన, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందుతున్న యొక్క తీరు, సుపరిపాలన, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. వారందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిపాలన చూసినాం. ఈ యొక్క మంచిర్యాలలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది, అవినీతి అనేది రాజ్యం వెళ్తున్నది. కేవలం ఆ కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తులు బాగుపడ్డారు తప్పితే ఇవాళ ఈ యొక్క పట్టణ ప్రజలకు జరిగింది ఏమీ లేదు. ఇంతకాలం కాంగ్రెస్ను బీఆర్ఎస్ను గెలిపిస్తూ వచ్చారు. ఇవాళ ప్రజలను గెలిపించాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి వాతావరణం ఉన్నదంటే తప్పక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇవాళ మంచిర్యాలలో మేయర్ పీఠం అధిష్ఠిస్తాడు. ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారు, ప్రజలు ఆ విధంగా మద్దతు ఇస్తున్నారు. అందుకోసమే ఇంతగా పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఒక అనూహ్యమైన యొక్క రీతిలో ఇక్కడ ఫలితాలు రాబోతున్నాయి. మొన్న మనం మహారాష్ట్రలో కూడా చూసాం. మహారాష్ట్రలో ఏ విధంగానైతే ఫలితాలు వచ్చాయో మహారాష్ట్ర తరహా ఫలితాలు మంచిర్యాల యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రాబోతున్నాయి. తప్పక రాబోయే రోజుల్లో ఈ యొక్క మంచిర్యాల స్మార్ట్ సిటీ కావాలన్నా, అమృత్ సిటీలో చేరాలన్నా, ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరిన మాజీ కౌన్సిలర్ కుమరయ్య గారు, అదేవిధంగా ఈరోజు చాలామంది సీనియర్ నాయకులు వివిధ వార్డులలో భారతీయ జనతా పార్టీలో నుంచి పోటీ చేయాలనుకున్న ఆశావాహులందరూ కూడా గత 2-3 రోజుల నుంచి ఈరోజు ఉదయము ఎక్స్ఎంపీటీసీ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇలా చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. ఎందుకంటే ఇవాళ మన మంచిర్యాల కార్పొరేషన్లో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలలో కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఒక శాశ్వత డంప్ యార్డ్ కావచ్చు, ఇక్కడ నుంచి ఒక 2 టౌన్కి ఒక ఫ్లైఓవర్, మంచిర్యాల చుట్టూ ఒక రింగ్ రోడ్డు, ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు ఎన్నికల సమయంలో. గెలిచినాక ఈ 2 సంవత్సరాలలో మంచిర్యాలలో ఏం జరిగిందంటే కేవలం గుండాయిజం, రౌడీయిజం, వ్యాపారస్తులను బెదిరించడము, కేసులు పెట్టడము, ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసి వాళ్ళతోటి కొట్టియడము, పోలీసులతోటి బెదిరింపులు, కేసులు. మన మంచిర్యాలలో మంచితనం లేకుండా అయిపోయింది. మంచిర్యాలలో కూడా ఒక రాయలసీమ లాగా ఒక బెదిరింపు రాజకీయాలు జరుగుతాయి. ఈసారి కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, భారతీయ జనతా పార్టీ మేయర్ గెలిస్తే మా బీజేపీ సీనియర్ నాయకులతోటి మేము కేంద్ర ప్రభుత్వంలో మంచిర్యాలకు కావాల్సిన నిధులను, మంచిర్యాలని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టడం, ఇప్పటికే మంచిర్యాల రైల్వే స్టేషన్ 30 కోట్లతోటి ఆధునీకరణ పనులు జరుగుతుంది. తొందరలోనే అది ప్రజలకు రాబోతుంది. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి సింగరేణి ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కేంద్ర మంత్రి వారి కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు, అవినీతి ఇవన్నీ ఆగాలి. మన కార్పొరేషన్, మన మంచిర్యాల ఒక స్మార్ట్ సిటీ కావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం కనుక మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డులలో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థులు గురువారం 2వ రోజు నామినేషన్ల దాఖలకు కలెక్టర్ కార్యాలయం సముదాయంకు దారి పట్టారు.
గురువారం శుభదినం కావడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎంపికైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులు ప్రతిపాదనను బలపరిచే మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు పరిచారు. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు మద్దతుదారులతో కలెక్టర్ ప్రాంగణం సందడిగా మారింది. శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో నామినేషన్లు సమర్పించనున్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.